మూడు సంవత్సరాలకు ఒకసారి లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి మేము ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేయాలి. దీనికి ప్రెసిడెన్స్ బాగానే చూస్తున్నాం. అది ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి. 2 సంవత్సరాలు చేయాలనుకున్నాం. కానీ కరెక్ట్ ఈవెంట్ కరెక్ట్ ప్రోగ్రామ్ చేయాలన్న ఉద్దేశంతో కొంచెం డిలే చేసాం. కానీ ఇప్పుడు మలేషియన్ గవర్నమెంట్తో మేము టైఅప్ పెట్టుకొని వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళందరితో జూలైలో ఈవెంట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. కానీ ఏ డేట్ అనేది వాళ్ళతో డిసిషన్ తీసుకున్నాం. అంటే దాదాపు 90 years అంటే చాలా మంది ఆనాటి 90 years ఇండస్ట్రీ నుంచి కూడా మొత్తం చేయబోతున్నారు. అంటే 4 రంగాల నుంచి మొత్తం బాలీవుడ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు మీరు మంచి మా ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి. అక్కడున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. సో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తాం. తెలుగు సినిమా అంటే అందరం ఒక అన్నదమ్ములాగా పద్మవిభూషణ్ మరి వీళ్ళిద్దరికి కూడా సన్మానం 100%. దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. వాళ్ళందరికీ సన్మానించారు. సో వాళ్ళ టైము వాళ్ళ షెడ్యూల్ కూడా తీసుకొని దీన్ని అద్భుతంగా చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకు స్పందించలేదని అందరికన్నా ముందు స్పందించింది మా నాన్నగారే గద్దర్ గారు ఇది చేసింది. గద్దర్ గారు ఒకటి పర్సనల్గా నాకు ఆయన బాగా ఆయన ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్ గద్దర్ గారు. అది పక్కన పెట్టిన ఆయన తెలంగాణ పోరాటం చేసిన దానికి ప్లస్ ఆయన ఒక కవి, ఈజ్ అ బల్లాడ్ సింగర్. ఆయన తర్వాత అసలు బల్లాడ్ సింగింగ్ గురించి వచ్చింది విప్లవం పాటలు అవన్నీ బాగా పాపులర్ అయింది ఆయన వల్ల. దాని తర్వాత ఆయన ఎన్నో సోషల్ రెలవెన్స్ పాటలు రాశారు, ఎన్నో చేశారు. సో ఇట్స్ ద రైట్. ఆయన పేరు పైన పెట్టేది ఆయన కన్నా అర్హులు ఎవరున్నారు ఇప్పుడు. సో ఐ థింక్ దట్స్ ద బెస్ట్ డిసిషన్ అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్. తెలంగాణ గవర్నమెంట్కి మేము చాలా థ్యాంక్స్ కూడా చెప్పాం. అలా ఆయన పేరు పైన మీరు తీసుకొచ్చేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సార్ మా ఈవెంట్ అనేది ఇట్స్ నాట్ ఈజీ. గతంలో కూడా కొన్ని ఈవెంట్స్ చేశారు, మా బట్ వాటన్నిటిని దృష్టిలో పెట్టి సార్ దీని ఆర్గనైజేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయవచ్చు? ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతమంది రాగలరు, ఎంతమంది వస్తారని ఈరోజు నేను చెప్పలేదు. వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హై బడ్జెట్ మూవీస్ రిలీజ్ ఉన్నప్పుడు వాళ్ళని మీ షూటింగ్ ఉద్దేశం దీనికి రండి అని చెప్పేది అది పొరపాటు అవుతుంది. సో ఏ సినిమా అయినా రిలీజ్కి వచ్చినప్పుడు వాళ్ళని ఆపమని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఈరోజే మేము ఈ నెక్స్ట్ 1 వీక్లో అందరితోనూ రీచ్ అవుట్ అయ్యి అందరితోనూ మాట్లాడి కొంతమంది ఆల్రెడీ వస్తానని మాట ఇచ్చున్నారు. ఎవరెవరు వస్తున్నారు, రావట్లేదు, ఎవరు వస్తున్నారు, త్వరలో అన్ని డీటెయిల్స్. అంటే మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్ చేయటం అనేది అంటే ఇది ఒక బాధ్యతగా తీసుకున్నారు మీరు? 100% రెస్పాన్సిబిలిటీ కదా. నేను ఐఎమ్ ప్రెసిడెంట్ అంటే మోర్ లైక్ నేను ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్లో అందరికీ సేవకుడిని. ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ సేవకుడు. నేను పని చేయాలి, అందరికీ పని చేయి. నేను పని బాగా చేస్తానన్న ఉద్దేశంతోనే నన్ను అక్కడ కూర్చోబెట్టారు. సో ఉన్న ఈ 2 సంవత్సరాలుగా మేము చేయాల్సిన పనులు చేస్తూ ప్లస్ ఇంకా రాబోయే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్కి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి, మెడికల్ క్యాంప్స్కి, వీటికి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ చేస్తాం. చేసినప్పుడు డబ్బులు ఉన్నప్పుడు అందరికీ హ్యాపీగానే ఉంటారు కదా ఫండ్ రైజింగ్, మెడికల్ ఇన్సూరెన్సెస్కి, వాటికి. ఈసారి వచ్చే ఫండ్ రైజింగ్ ద్వారా అంటే గతంలో ఉన్న బ్యాలెన్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయాలని ఫర్దర్గా ఈ బిల్డింగ్ అనేది ఆటోమేటిక్గా మీకు నాకు తెలిసి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. అండ్ అనౌన్స్మెంట్ వచ్చిన అది మేలో రావచ్చు, జూన్లో రావచ్చు, జూలైలో రావచ్చు. అది వచ్చిన కరెక్ట్గా 18 monthsలో మా బిల్డింగ్ రెడీ అయిపోతుంది. దానికి ఆల్రెడీ మాకు జరిగిన ఏజీఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో నేను కొన్ని 2 సలహాలు ఇచ్చాను. అంటే 2 దగ్గరలో చెప్పారు. ఇప్పుడు మెంబర్స్ అందరికి కావాల్సిన దగ్గర నేను కట్టాలి, కానీ నాకు ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడో నేను ఎయిర్పోర్ట్ దగ్గర కట్టుకుంటే అది ప్రయోజనం లేదు కదా. సో వాళ్ళకి రెండు
స్థలాలు చెప్పాను. ఒకటి, ఈ ఫిల్మ్ చేంబర్ అనేది తీసేసి మళ్ళీ ఇక్కడ కడుతున్నారంట, అక్కడ మేము ఒక కావాల్సిన ఫ్లోర్ స్పేస్ మనం తీసుకుందాం అనే ఉద్దేశంతో అడిగాను. ఇదొక ఆప్షను. రెండోది, ఇప్పుడున్న ఫిల్మ్ నగర్ నుంచి 20 నిమిషాల దూరంలో మణికొండ ఆ నార్సింగ్ ఏరియాలో నేను అక్కడ రెడీగా ఉంది ఇప్పుడు కొనేయాలన్నా కూడా అక్కడ కావాలి. ఈ 2 దగ్గరలో ఎక్కడ కావాలో నేను ఏజీఎంలో అడిగాను. 99 కదా 100% అందరూ ఫిల్మ్ చేంబర్లోనే కావాలి అని అడిగారు. సో ఫిల్మ్ చేంబర్ తీసిన తర్వాత కావాలి అని అడిగారు. సో అది ఆల్రెడీ శేషగిరిరావు గారితోనూ దిల్రాజు గారితోనూ ఇప్పుడు ఆయన చేంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వీళ్ళందరితో మాటలు జరిగాయి. వాళ్ళు త్వరలో మేము వాళ్ళ డిసిషన్ మేరగా మేము కట్టేది. సో కన్నప్పందరూ అంతా ది బెస్ట్ సినిమాలు చేస్తున్నారు, తెలుగు సినిమా గర్వించి సినిమాలు చేస్తున్నారు. ఈ మూమెంట్లో మీరు కూడా మీ తరపు నుంచి చేస్తున్నారు. ఈ కన్నప్ప ఎలా భావించారు ఈ సినిమా? కన్నప్ప దొరికిపోయాను కదా మీకు ఇప్పుడు. కన్నప్ప నా మార్కెట్ మించి భారీగా మేము ఖర్చు పెట్టి తీస్తాం. ఇదంతా ఓన్లీ శివ ఇచ్చ, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్. శివుడు ఆజ్ఞతో చేస్తున్నానని నమ్ముతున్నాను. నేను ఒకటే నమ్ముతున్నా, ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత కన్నప్ప సినిమా తెలుగులో నేను చేస్తున్నాను. ఇది కేవలం శివుడు నాకు ఇచ్చిన ఆజ్ఞగా, ఈరోజు మళ్ళా నువ్వు కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలిరా, వెళ్ళి చెప్పు ఆయన శివుడు ఆజ్ఞతో ఇదంతా జరుగుతుంది. కానీ నా వల్ల ఎలా చేస్తున్నాను, ఎలా జరుగుతుంది, ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నాం అనేది నాకైతే నిజంగానే నాకు తెలియట్లేదు. మేము ఆలోచించట్లేదు దాని గురించి. శివుడు ఆస్తులతో జరుగుతుందనే ఒక విషయం మాత్రం మేము 90% అయిపోయింది. నెక్స్ట్ మంత్ అవునవును అవన్నీ జరుగుతున్నాయి. అది నెక్స్ట్ అది మేలో అనౌన్స్ చేస్తాం. కన్నప్ప కన్నడ సారీ ఎలక్షన్స్ లో నేను ఇంకా పార్టిసిపేట్ చేయను. అది యునానిమస్ గా ఇండస్ట్రీ పెద్దల నా ఉద్దేశం కూడా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరో ఒకరిని యంగ్స్టర్ని ప్రెసిడెంట్గా పెట్టి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఆలోచన నాది. బట్ కొంతమంది ఒప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏదైనా డెమోక్రటిక్ ఎలక్షన్స్ కావాలి అని ప్రతి ఒక్కరు అడగచ్చు దీంట్లో. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక కుటుంబంలో పెద్దలు నిర్ణయించాలన్న ఉద్దేశం నాది. అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం, పెద్దలు నిర్ణయించుకొని ముందు తీసుకెళ్తే బాగుంటుంది. సార్ ఏపీ ఎలక్షన్స్ జరగబోతుంది, మీ పాత్ర ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? అదే పాత్ర నేను మే 13వ తేదీ నేను వచ్చి ఓటేస్తాను అంతే. ప్రతి ఒక్కరు ఓటేయండి గ్యారెంటీ. సో కన్నప్ప సినిమా కన్నడ సినిమా నుంచి రీమేక్ అన్నారు, ఇన్స్పిరేషనా లేకపోతే రీమేకా? కన్నప్ప సినిమా గురించి అగైన్ గివ్ యూ ప్రెస్ మీట్, ఐ గివ్ యూ లార్జర్ ప్రెస్ మీట్ దాని గురించి. ఇప్పుడు ఓన్లీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నవతి ఉత్సవాల గురించి మనం బాబే కంటిన్యూ ఉండాలండి అనేది. అంటే ఈ 90 ఏళ్ల కన్స్ట్రక్షన్ ఈ టైటిల్ ఎట్లా అంటే యాక్చువల్గా 2022లో మేము అనౌన్స్ చేయాలనుకున్నాం. అది దాని తర్వాత 23 బిగినింగ్ అనౌన్స్ చేయాలనుకున్నప్పుడు యాక్చువల్గా అనౌన్స్మెంట్ అంతా రెడీ చేసుకున్న తర్వాత పునీత్ రాజ్ కుమార్ గారు పోయారు. కరెక్ట్గా ఆ రోజు మేము అనౌన్స్ చేయాల్సి పాజ్ చేసింది. ఇది కరెక్ట్ కాదు అని ఒక 2 వారాల తర్వాత చెప్తాం. దాని తర్వాత అనివార్య కారణాల వల్ల పుష్ అయిపోయింది. మాకు కరెక్ట్ పార్ట్నర్స్ అప్పుడు వచ్చిన వాళ్ళు రాక ఇప్పుడు కాదు తర్వాత అది ఇదని దీంట్లో పాజ్ అయింది. అది చాలామంది ఎదుగుతున్నాం. లాస్ట్ ఇయర్ అనౌన్స్ చేయాల్సింది కానీ కుదరక ఇలా జరిగింది. థ్యాంక్ యూ.